అందరికీ నమస్కారం। ఈ రోజున మన ఫీల్డ్ సందర్శించడానికి రమణారావు గారు వైజాగ్ నుంచి రావడం జరిగింది। మీకు ప్రత్యేక కృతజ్ఞతలు। ఎన్ని వందల కిలోమీటర్ల ప్రయాణం చేసి విశాఖపట్నం సముద్రం ద సిటీ ఆఫ్ డెస్టినీ విశాఖపట్నం నుంచి రావడం జరిగింది। మీకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను। మనం సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ లో మీరు ఆల్రెడీ వచ్చారు ఒకసారి, అప్పుడు మనము కేఎన్ఎం 1630 చేసినాం। ఇప్పుడు కూడా మనం కేఎన్ఎం 12360 అనే వరి రకం వేయడం జరిగింది। శ్రీధర్ సిద్ధి గారి ఆ వరి వంగడం క్రియేట్ చేసింది। ఈ వరి వంగడం కూడా శ్రీధర్ సిద్ధి గారు క్రియేట్ చేశారు। కోనారం వరి పరిశ్రమ నేను సార్ని కూడా కలవడం జరిగింది। మంచి ఎక్సలెంట్ సీడ్ అది। ఇప్పుడు ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 1504 మనం నవంబర్లో వేస్తాం, అది అందరికి తెలిసిన విషయం। అదే రైస్ గా చేసి మనం పంపిస్తూ ఉంటాం। ఇదేంటంటే సీడ్ పర్పస్ కోసం ఎంతో మంది ఇక్కడ కుప్పం నుంచి శ్రీకాకుళం దాకా ప్రతి ఒక్కరికి మనం సీడ్ పంపించడం జరిగింది। అదేవిధంగా తెలంగాణలో ప్రతి మారుమూల గ్రామం కూడా మనం పంపించడం జరిగింది। సీడ్ అవుట్ ఆఫ్ స్టాక్, నేను ఎక్స్పెక్ట్ చేయాలి సీడ్ అయిపోయింది। తర్వాత మళ్ళీ మనకి సెప్టెంబర్లో ఈ KNM 12368 సీడ్ రావడం జరుగుతుంది మనకి। ఇప్పుడు మనకి ఈ ఎక్కడ కూడా తెగుళ్ళు కానీ వైరస్లు కానీ ఇంకేమన్నా స్టెంబరర్, ఇప్పుడు తెలంగాణ సోన RNR 1504 వేస్తే స్టెంబరర్ వస్తుంది, కాండం తొలుచు పురుగు ఎఫెక్ట్, తరకైపోవడం, వెన్ను మొత్తం తరకైపోవడం జరుగుతూ ఉంటుంది। ఇది ఎట్లా కాదు, ఒక మంచి ప్యాడీ వెరైటీ ఇది ఈ వరి వంగడం మనం వేయడం అంటే కోనారం వరి రకాలు మన నెల్లూరు జిల్లాకు ఒక వరం। ఈ విధంగా మనం KNM 12368 వేయడం జరిగింది। నవంబర్లో ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 1504 తెలంగాణ సోన మనం వేయడం జరుగుతుంది। ఈ విధంగా మీరు ఈ పొలం సందర్శించడానికి రావడానికి మీకు ప్రత్యేక ఈరోజు అందరికి నమస్కారం। ఈరోజు మామూలుగా పొలాలను సందర్శించడానికి మధ్యన సందర్శకులు చాలా మంది రావడం జరిగింది। చాలా దూరం నుంచి వైజాగ్ నుంచి కనుక ఈరోజు మన రమణారావు గారు ఆ ప్రకృతి మీద, ప్రకృతి వ్యవసాయం మీద ఉన్న ఆపేక్షతో, హర్ష మీద అభిమానంతో ఆయన ఎన్నో వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇక్కడ రావడం జరిగింది। మాకు సంతోషకరమైన విషయం, వారికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము। ఈ విధంగా ఇప్పుడంతా సెకండ్ క్రాప్ల పంటలన్నీ వేయడం జరిగింది। ఈరోజు 48వ రోజు జరుగుతూ ఉంది, వర్క్ ఈ విధంగా ముందుకు పోతూ ఉంది। ఈ అందరూ చాలా మంది వచ్చి హర్ష చేసే ప్రకృతి వ్యవసాయాన్ని చూసి దాన్ని అభినందనలు వాళ్ళు తెలియజేయడం మాకు చాలా సంతోషంగా ఉంది। ఈ విధంగా ముందుకు పోతున్నాం। ఓకే, థ్యాంక్ యూ। ఇప్పుడు మనం కోనారం 12368 సెలక్షన్ చేయడం జరిగింది। ఈ KNM 12 ఏ రకమైనా సరే అది సక్సెస్ఫుల్ అవ్వాలంటే, ఇప్పుడు అన్ని వరి రకాలు క్రియేట్ చేసిన ప్రతి వరి వంగడం సక్సెస్ కాలేదు, కొన్ని మాత్రం సక్సెస్ అవ్వగలుగుతాయి। ఇప్పుడు BPT 5204 సాంబా మసూరి ఎం వెంకటరమణారెడ్డి గారు క్రియేట్ చేశారు। బాపట్ల వరి పరిశోధన స్థానం ఒక ఎక్సలెంట్ ప్యాడీ వెరైటీ। దాదాపు 30-40 సంవత్సరాల నుంచి మన పూర్వీకులు, మన యాన్సిస్టర్స్ అంతా తినడం, దాన్ని చేయడం జరుగుతుంది। ఆయన చనిపోయినా కూడా ఆయన క్రియేట్ చేసిన వరి వంగడం ఇంకా నిలిచిపోద్ది, ఇంకా మానవ జీవితం ఉన్నంత వరకు ఆ వరి వంగడం ఇంకా ఉంటుంది, ఇంకా స్టాండర్డ్ అట్లాగా। అదేవిధంగా ఈ RNR 1504 తెలంగాణ సోన కూడా అది రాజేంద్ర నగర్ వరి పరిశోధన స్థానంలో చెన్నమాధవ దామోదర్ రాజు గారు, చెన్నమాధవ సురేంద్ర రాజు గారు క్రియేట్ చేసి ఇప్పుడు మనం రైస్ పంపిస్తుంటాం కదా, ఈ 5 రాష్ట్రాల ప్రజలకు పంపిస్తుంటాం సేమ్ అదే రైస్ తెలంగాణ సోన। చెన్నమాధవ దామోదర్ రాజు గారు, చెన్నమాధవ సురేంద్ర రాజు గారు 2015 సంవత్సరం క్రియేట్ చేశారు। అది కూడా వన్ ఆఫ్ ద ప్యాడీ ఎక్సలెంట్ వెరైటీ। ఆ కోవకు చెందిన ఇది కూడా ఈ కోనారం 12368 దాదాపు 6-7 సంవత్సరాలు నిర్విరామ కృషితో, అంటే ఆ శాస్త్రవేత్తలు ఆ వరి వంగడాలు క్రియేట్ చేయడం, అది మన ముందు మినికి। ఈ విధంగా ఏ ప్యాడీ వెరైటీ అయినా సక్సెస్ఫుల్ అవ్వాలంటే అది 3 మెంబర్స్ మీద ఆధారపడి ఉంటుంది। అంటే వరి పండించే రైతు సోదరేమో వాళ్ళు ఓకే అనుకుంటే అది ముందుకు పోగలుగుతుంది। అదేవిధంగా రైస్ మిల్లర్లు, రైస్ మిల్ నూక కాకుండా, పొట్ట తెగులు రాకుండా నీట్గా కానీ ఉండగలిగితే రైస్ మిల్లర్లు, అదేవిధంగా రైస్ కన్జ్యూమర్స్, ఈ ముగ్గురు ప్రయారిటీ మీద ఆధారపడి ఉంటుంది। ఇప్పుడు BPT 5204 సాంబా మసూరి సక్సెస్ఫుల్ అవ్వడానికి కారణం ఏంటంటే రైస్ నాణ్యత బాగుంటుంది। అదే కాక అంటే తినడానికి ఇప్పుడు మన కోటి విద్యలు కూటికారికి అన్నారు, అదేంటంటే మనం ఎంత సంపాదించినా కూటికే, ఎన్నాళ్ళు బతికినా కూడా కాటికే, కాకపోతే మంచి వెరైటీలు అనేది తీసుకురావడం మంచి। ఇప్పుడు షుగర్లెస్ ఉంది RNR 1504 అంటే అన్ని వరి వంగడాలు షుగర్లెస్ కాలేవు, కొన్ని మాత్రం అవుతాయి। అందుకే మనం సంవత్సరానికి ఒకసారి నవంబర్లో వేయడం, ఎప్పుడు పడితే అప్పుడు వేయలేం। ఇంకొకటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎప్పుడు పడితే మనకు నచ్చింది కదా అని వరి వెరైటీ వేయకూడదు ఎప్పుడు కూడా, అది క్లైమేట్కి అనుగుణంగా, వాతావరణానికి అనుగుణంగా మనం వేసుకోవాలి। ఆ విధంగా నవంబర్లో తప్ప ఇంకెప్పుడు వేసుకోలేం తెలంగాణ సోన। అందువల్ల ఈసారి మనం కోనారం వరి పరిశోధన స్థానం వాళ్ళు ఆల్రెడీ మనకు కొత్త కాదు, కోనారం 1630 అనే వరి రకం క్రియేట్ చేశారు 2020-2021 ప్రాంతాల్లో। దేగా మురళీ మోహన్ అన్న గారు, దేవళ్ళ శ్రీనివాసరెడ్డి అన్న గారు వాళ్ళు దాన్ని తేడం, డిప్యూటీ ఆస్పా ప్రాజెక్ట్ డైరెక్టర్ G శివనారాయణ సార్ కూడా దానికి కృషి చేయడం జరిగింది। ఆ విధంగా కొన్ని వరి రకాలు సక్సెస్ అవుతాయి, కొన్ని సక్సెస్ కాలేవు। సక్సెస్ కాలేని పక్కన పెట్టేసి ఓ సక్సెస్ అయ్యే వాడు వేసుకు, ఎందుకంటే 1 కాదు 2-3 రోజులు 4 రోజులు కాదు, దాదాపు 4-5 నెలలు మన ప్రయాణం కొనసాగుతుంది।
అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఏమి, మన టీం మెంబర్స్ అయితే ఏమి, ఇలా ఎంతో మంది ఎంతో ఆధారపడి ఉంటుంది. కాబట్టి విత్తన రకం ఎంపిక మెయిన్ ఇంపార్టెంట్. విత్తనం రకం ఎంపిక, నీటి యాజమాన్యం, ఈ విధంగా ప్రకృతి వ్యవసాయంలో సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ లాంటి మంచి ఒక మహత్తరమైనటువంటి పేటెంట్ పొందినటువంటి మెథడ్లో మనం ఫాలో అవ్వడం, ఇది 10 మందికి మంచి ఆహారంగా మంచి జీవనోపాధిగా కల్పిస్తూ ముందుకు చేయడం. ఓకే, థ్యాంక్ యూ. రమణారావు గారు, మీరు వైజాగ్ నుంచి రావడం, తెల్లవాదులు ప్రయాణం చేసి మన ఫీల్డ్ రావడం మీకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఏంటంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు 1-2 గంటల ప్రయాణం అయితే పర్వాలేదు. ఇది రావు చివరి ఇప్పుడు ఒంగోలు, గుంటూరు, ఇట్లాగా తిరుపతి, నాయుడుపేట ఇట్లాగైతే దాదాపు విశాఖపట్నం అంటే ఇంచుమించి 650-700 కిలోమీటర్లు దాదాపుగా. అంత దూరం నుంచి ప్రయాణం చేసి మీరు రావడం, మన పొలాలు సందర్శించడం నిజంగా ఒక మీకు ప్రత్యేక కృతజ్ఞతలు. సివిఆర్ మెథడ్ గురించి అర్థమైంది కదా మీకు క్లియర్ కట్గా. జస్ట్ లోపల మట్టి, పై మట్టి ఒక 25 గజెస్, లోపల మట్టి ఒక 25 గజెస్ తీసుకొని 200 డ్రమ్ము నీళ్ళల్లో 2 కేజీల ఒడ్లు, 2 కేజీల గోధుమలు, కుంకుడుకాయలు ఒక 1/2 కేజీ, వాటి నీళ్ళలో నానబెట్టి మొలక వచ్చిన తర్వాత వాటిని మిక్సీలో స్పేస్ చేసుకొని ద్రావణంగా చేసుకొని 200 డ్రమ్ములో ఇంగ్రీడియంట్స్ అన్ని వేసుకొని, అదేవిధంగా 1/2 లీటర్ ఆమదం. పురుగులు, చీడపీడలు ఎక్కువ అటాక్ అవుతాయి. ఏ పంట వేసినా పురుగులు, చీడపీడలు అటాక్ అవుతుంటాయి. వాటిని అరికట్టాలంటే ఆమదం ఒక బెస్ట్. మట్టి ద్రావణం ఒక మహత్తర శక్తి. ప్రతి మొక్క తడిసే విధంగా, మనం వర్షం పడితే ఏ విధంగా అయితే మొక్క తడసదో ఆ విధంగా మనం చేసుకోగలిగితే మనం విజయం సాధించగలుగుతాం. తప్పకుండా మీరు కూడా ఫీల్డ్ తీసుకుని వేయండి. ఎవరైనా డౌట్లు, సలహాలు, సూచనలు ఉంటే నాకు ఫోన్ చేయండి, నేను చెప్తాను. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ సార్.